మనము ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నాము లేదో మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. మనకి ఎంట్రన్స్లోనే డిస్ప్లే బోర్డ్స్ అనేటి డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనం అక్కడ జోన్ వైజ్గా డిస్టిక్ వైజ్గా ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నామో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. సో మనం ఇక్కడ తెలిసిపోతుంది కాబట్టి మనము రిజిస్ట్రేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకునేటప్పుడు మనకు అక్కడ ఎన్ని పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే అన్ని పోస్టులకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఫామ్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా ఇంకొకటి గమనించాలి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎలిజిబిలిటీ 3 లేదా 4 పోస్టులు అట్లా అప్లై చేసి ఉంటే ఇక్కడ మీరు డిస్ప్లే బోర్డ్స్లో 3 లేదా 4 చూస్తే అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మన మెరిట్ లిస్ట్ ప్రకారం, మన పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం మన నేమ్ అనేది 1 or 2 డిస్టిక్ ఆర్ జోన్లలో మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు అనుకుంటా ఉండొచ్చు, నేను 3 పోస్టులు అప్లై చేశాను కదా, 3 పోస్టులకి నేను ఎలిజిబిలిటీ ఉంటాను కదా అనేసి. కానీ ఇక్కడ ఏంటంటే మన పోస్టుల యొక్క ప్రిఫరెన్స్ బట్టి అలాగే మెరిట్ లిస్ట్ ప్రకారము ఇక్కడ డిస్ప్లే బోర్డులో మనకి డిస్ప్లే అనేది చేసి ఉండొచ్చు. ఇన్ కేస్ మనం 3 పోస్టులు అప్లై చేసి ఉంటే 1 పోస్ట్కి ఇక్కడ ఎలిజిబిలిటీలో ఉండొచ్చు, మన నేమ్ అనేది ఆ లిస్ట్లో ఉండొచ్చు. డిస్ప్లే బోర్డు మీద ఉన్న డేటా ప్రకారంగా మనకు పోస్ట్ ఎలిజిబిలిటీ అనేది తెలుస్తుంది. అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ దగ్గర కూడా మనకి మన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీకు ఇంకా మీరు అప్లై చేసిన దానికి డిస్ప్లే చేసిన దానికి కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అక్కడ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని అడిగి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ ఆఫీసర్స్ని మాత్రమే అడగండి. ఎందుకంటే అక్కడ ఉన్న క్యాండిడేట్స్ కానీ ఎవరికి కానీ అరకొర ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు, దాన్ని బ్లైండ్గా ఫిక్స్ అక్కడ మీరు వెరిఫికేషన్ దగ్గర రెస్పెక్ట్ అండ్ డిసిప్లిన్తో బిహేవ్ చేయండి. ఎందుకంటే మనకు కూడా కామన్ సెన్స్ అనేది కొంచెం ఉండిద్ది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఎవరో ఏదో చేస్తున్నారు, మనం కూడా అలా చేయాలి, ఏదో తోసేసుకోవాలి, వెళ్ళిపోవాలి, ఈ ఆతృత ఉత్సాహం అనేది మనకు నెమ్మదిగా నిదానంగా ఎలా జరగాలి ఒక పద్ధతి అనేది ఉండింది. సో ఎలా జరగాలో అలా ప్రాసెస్ ప్రకారం అక్కడున్న ఆఫీసర్స్ అనేవాళ్ళు మనకు చెప్తారు, చేయిస్తారు కూడా. సో అదే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.